నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళిన కొంతమంది నాయకులు రోజు రోజుకి దిగజారిపోవడం అయితే జరుగుతుంది. సో నేను ఒక డిబేట్ చూసిన అనమాట. పితాని బాలకృష్ణతో డిబేట్ నిర్వహించారు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఛానల్లో. సో ఆయన మాట్లాడిన మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే, ఈయన ఒకప్పుడు జనసేన పార్టీలోకి ఎలా వచ్చాం అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఈయన జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వట్లేదని చెప్పేసి వైసీపీ పార్టీలోకి పోయాడు. సరే, పోతే పోయినాడు, బాగానే ఉన్నాడా? లేదు, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మరోసారి చర్చకి తెచ్చాడు. వైసీపీ ఎజెండా ఒకటే, పవన్ కళ్యాణ్ బద్నాం చేయడానికి ఏమి లేవు. ప్యాకేజీ అన్నాం, జనం ఒప్పుకోవట్లేదు. ఇంకేదో అన్నాం, జనం ఒప్పుకోవట్లేదు. పెళ్లిళ్ళ గురించి మాట్లాడాం, ఆయన మాజీ భార్య బయటకు వచ్చి ఆయన్ని ఎట్లా అయినా గెలిపించండి, ఆయనకు ఒక మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో దీంతో ఆయన తిట్టడానికి, టార్గెట్ చేయడానికి ఏం దొరకట్లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని కార్లు పోల్చినట్టు పోలుస్తాడు. ఆయన పెళ్లిళ్ళకి సంబంధించి అడ్డగోలు కామెంట్లు చేస్తాడు. ఇక ఇప్పుడు వాళ్ళ సొంత టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ఎంత దారుణమైన స్థాయిలో మాట్లాడుతున్నారంటే, మనమంతా కూడా చూసాం. రీసెంట్ గా పోతిన మహేష్ పోతా ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి భార్యని పిఠాపురంలో ఓపెన్ చేస్తున్నటువంటి ఇంటిని ఓపెనింగ్ కోసం అదేవిధంగా 30 రోజుల పాటు జనంలో తిప్పాలి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేళ్ళాడు దుర్మార్గుడు. ఇప్పుడు ఏంటంటే, పితాని బాలకృష్ణ అసలుకి ఆ స్థాయి వ్యక్తి, ఒక వయసు వచ్చింది, మొన్నటి వరకు జగన్ మీద దుమ్మెత్తిపోసినటువంటి వ్యక్తి, ఒక సిగ్గు ఏమాత్రం కూడా ఒక మూలన కూడా లేకుండా ఆమె రాజకీయాల్లో ఉందా? లేదు. ఇప్పుడు చంద్రబాబు గారి భార్య రాజకీయాల్లో ఉంది, లోకేష్ గారి భార్య రాజకీయాల్లో ఉంది, మన జగన్ గారి భార్య రాజకీయాల్లో ఉంది. ఇప్పుడు కడపలో అయితే ఏకంగా ఈ రేపు ఎల్లుండి నుంచి ఆమె ప్రచారం చేయబోతుందట. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం నుంచి ఏ ఒక్క మహిళ కూడా రాజకీయాల్లో లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ కొంపలో ఆడవాళ్ళ మీద దుష్ప్రచారానికి దిగారు ఈ దొంగ మూట. ఎందుకంటే పితాని బాలకృష్ణ మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్కి ఆయన వైఫ్కి విభేదాలు వచ్చేసినాయి అంటండి. వాళ్ళిద్దరు ఎప్పుడూ విడిపోయారంట, మూడో భార్య కూడా. ఇక దాంతో వాళ్ళ మధ్య ఎలాంటి లేవని చెప్పేసి గత కొంతకాలంగా పార్టీలో ఇంటర్నల్ సర్కిల్స్లో మాటలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పెళ్ళం ఉంటే ఏంటి, పోతే ఏంటి, అది నీకెందుకు? పవన్ కళ్యాణ్ ఆయన భార్య చూసుకుంటారు ఆ విషయం. నీకెందుకు? వాళ్ళ పెళ్ళం మొగుడు మధ్యలోకి నువ్వెందుకు వెళ్తావు? ఇప్పుడు మీ భార్య నీ మధ్యలోకి ఇంకొకటి వచ్చి మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది? లేదు, నీ కూతురు ఉంటే కానీ నీ కూతురు నీ అల్లుడు మధ్యలోకి వచ్చి మీ అల్లుడి విషయంలో మీ అల్లుడు వదిలేశారంట మీ కూతురుని అని చెప్పేసి మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది? నీకెందుకు? ఆయన భార్య అసలు రాజకీయాల్లో లేరు. ఇప్పుడు మీ భార్య కానీ మీ కూతుళ్ళు కానీ రాజకీయాల్లో లేరు కాబట్టి ఒక మాట కూడా కామెంట్ చేయట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి భార్య అసలు రాజకీయాలు ఏంటో తెలియదు. ఆమె ఏనాడు కూడా బయటకు వచ్చి మా పార్టీకి ఓటేయండి అని చెప్పేసి పార్టీ సింబల్ కూడా చూపించలేదు. అలాంటి మహిళని రోజుకు ఒక్కసారి రోడ్డుకి ఎక్కి దుష్ప్రచారం చేసి దిక్కుమాలను కామెంట్లు చేసేటటువంటి ఇటువంటి సన్నాసులందరికీ కూడా గడ్డి పెట్టాలి అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు అయితే సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం అయితే జరుగుతోంది. నిన్నేదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక గ్రామంలోకి పితాని బాలకృష్ణ వెళ్ళగా బ్యానర్ పెట్టారంట, నువ్వు మా గ్రామంలో అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి మొహం మీద బ్యానర్ పెడితే, ఆయన అంటే గ్రామం ఎంట్రీలో బ్యానర్ పెడితే ఊళ్ళో కూడా రానిటువంటి పరిస్థితి, ఇలాంటి వ్యక్తిని. అది పరిస్థితి ఈరోజు పితాని బాలకృష్ణ అంటాడు. రాజకీయాల్లో లేని మహిళల గురించి నీకెందుకు? ఇప్పుడు నీ భార్య రాజకీయాల్లో లేదు, మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది. నీ కూతురు రాజకీయాలు లేదు, మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది. లేదు, పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడే ఏ ఒక్కడైనా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి, భార్య గురించి మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది. ముందు మనం తెలుసుకోవాలా. పవన్ కళ్యాణ్ భార్య కూడా రోడ్డెక్కి ప్రచారాలు చేసి జగన్ మీద ఎవరి మీద దుమ్మెత్తి పోస్తే అప్పుడు మీరు కామెంట్ చేయడానికి కొంచెం అర్హత ఉంటుంది. ఇప్పుడు భారతీ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద అడ్డగోలు కామెంట్లు చేశారనుకోండి, రేపు పొద్దున ఆమె రాజకీయాల్లో ఉండి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి రీకౌంటర్ ఇవ్వడానికి ఉంటుంది. లేదు, భువనేశ్వర్ గారు ఉన్నారు, అడ్డగోలు కామెంట్లు చేశారనుకోండి, రీకౌంటర్ ఇవ్వడానికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ భార్య ఎప్పుడు వచ్చారు బయటికి? నువ్వు కౌంటర్ చేయడానికి. ఆయన పెళ్ళం ఆయనతో ఉంటే ఏంటి, పోతే ఏంటి, పడుకుంటే ఏంటి, లేస్తే ఏంటి, నీకెందుకు? అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది. ఆమె రాజకీయాల్లో కూడా లేదు. నువ్వెలా వెళ్తావు రాజకీయాల్లోకి? ఆమె ఇంట్లోకి నువ్వు మాట్లాడంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు, అంతే తప్ప నువ్వు ఆయన భార్య గురించి ఎందుకు మాట్లాడుతావు? ఆయన ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతావు? ఇది మన పోతిన మహేష్ పోతా అదే మాట్లాడాడు. ఈ రోజున వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టి అదే మాట్లాడుతున్నాడు. ఏకంగా ఒక రాష్ట్ర సీఎం అదే మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ పెళ్ళం ఎప్పుడు కూడా బయటకు వచ్చి పార్టీ కోటేయండి అని ఏనాడు అడగలేదు కదా, మరి వాళ్ళ గురించి మాట్లాడడానికి మనకు సిగ్గు శరం అనేది ఉండాలి కదా అనేది జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాట.